నమస్కారం NM7 టీవీ న్యూస్ కి స్వాగతం. It has been my dream to see తెలంగాణనే పంచింది తెలంగాణ తల్లి సక్కళ్ళు తెంచింది తెలుగుతోటి మన ఈ ఫాల్ట్ చేసినారు. సో దీన్ని రెక్టిఫై చేయాలి. ఇది లాస్ట్ అని కూడా చెప్పడం జరిగింది సెవెరల్ టైమ్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్లస్ ఈ R&R ఒకటి రెండు కంప్లీట్ చేయాలి. మీరు అర్జెంట్లీ నెక్స్ట్ విత్ ఇన్ ఏ వీక్ ఇప్పుడు ఈరోజు మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు మీరు ఇరిగేషన్ శాఖ అధికారులు అంతా కూర్చొని ఒకసారి డాక్యుమెంట్ ద హోల్ థింగ్, certify it, both of you certify it and send us for what you require, how much and what will be the total ICAR benefit. Okay, we'll put on priority projects and try and check it. Okay. ఏం ప్రాబ్లం ఇప్పుడు R&R ఎంత అవుతుంది? R&R ఇప్పుడు ఆల్రెడీ సార్ మనం బెనిఫిట్స్ ఇచ్చినాం సార్, మనం షిఫ్ట్ చేయాలి R&R ఇష్యూ సార్. ఇప్పుడు సార్ R&R ఇష్యూస్ అన్ని రిజాల్వ్ కావాలంటే 75 crores రిక్వైర్మెంట్ సార్. ముఖ్యంగా ఇందులో 18 years దాటిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి ప్లాట్స్ అలాట్మెంట్ గురించి సార్ మనకు ఆల్రెడీ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ లెవెల్ చేసి వాళ్ళకి అలాట్ చేస్తూ ఈ షిఫ్టింగ్ చార్జెస్ ఇవన్నీ కూడా 500 క్యూసెక్ రావాల్సినటువంటి రావడం లేదు. సో ఆ చిన్న పార్ట్ కట్ చేయాలి. రేపు ఇప్పుడైతే కాదు సమ్మర్. రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ గారు అందరం కూడా కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతంగా చేయాలి, కొత్త ఆయకట్టు సృష్టించడానికి ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు టూర్ పెట్టుకొని తిరుగుతున్నాము. ఈరోజు మేము మాటిస్తున్నాము. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న గవర్నమెంట్ లో నేను ఇరిగేషన్ మంత్రిగా జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి, రాజీవ్ గాంధీ బీమా ఇరిగేషన్ స్కీమ్, మహాత్మా గాంధీ కల్వకుర్తి స్కీమ్, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల్ సాగర్ స్కీమ్, గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇవన్నీ కూడా ఈ రోజు ఇక్కడ పర్టికులర్ గా వచ్చింది రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిశీలించడానికి. ఈ శంకర్ సముద్రం యొక్క ఉన్న మీ R&R సమస్యలు, అదేవిధంగా మీ లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ కి పూర్తి ఆయకట్టు నీళ్లు చేయడానికి ఏమేమి చర్యలు చేయాలో పూర్తిగా పరిశీలించడం. మీ ఎమ్మెల్యే గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిగా మాకు బ్రీఫింగ్ ఇచ్చారు. తప్పనిసరిగా మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు కూర్చొని R&Rకి ఏం చేయాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏమైనా కాలువలు కానీ పంపులు కానీ ఏమైనా పనిచేసి ఉందా, పూర్తిగా ఒక ప్రపోజల్ తయారు చేసి ఒక వారం రోజుల లోపల మరి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత కొట్ట ఆయకట్టు జనరేట్ అవుతుందని చెప్పి ప్రపోజల్ ఇవ్వడం అలాగే చెప్పి వాళ్ళు ప్రపోజల్ ఇచ్చిన వెంటనే మంజూరు చేసి ఈ బీమా లిఫ్టిగేషన్ పథకం పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ